నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. టీ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే లక్కీ స్టోన్, లక్కీ కలర్, లక్కీ నెంబర్ అండ్ దాంతోపాటు లక్కీ డేస్ లేదా మీకు తెలిసినటువంటి సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? సో ఈరోజు నేను మీకు చెప్పబోయేది తేజ అనే పేరు గల అబ్బాయి లైఫ్ గురించి. సో ప్రపంచంలో ఉన్న అన్ని పేర్లలో కల్లా మొదటి 10 చెడ్డ పేర్లు, 10 రాంగ్ పేర్లు. అంటే వీళ్ళు ఏది పట్టినా బంగారం పట్టినా మట్టి అయిపోతుంది, వీళ్ళు ఏం చేసినా కలిసి రాదు, నెత్తి మీద ₹1,00,00,000 పెట్టినా రూపాయి అయిపోయే నంబర్లు ఉండేవాళ్ళలో మొదటి 10 పేర్లలో తేజ కూడా ఒక పేరు. నెక్స్ట్ రవి, మోస్ట్ కామన్ నేమ్స్ విత్ లాట్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్. అందుకే రామ్ చరణ్ తేజ్. సో ఫస్ట్ సినిమాలో మగధీరాలో నేను చెప్పి తేజ్ తీసేయండి అని చెప్పి రామ్ చరణ్ మాత్రమే పెట్టుకోండి, పెద్ద స్టార్ అవుతాడు అని అప్పుడు సలహా ఇస్తే అప్పుడే తీసేసి వాళ్ళు ఓన్లీ రామ్ చరణ్ వాడుతున్నారు. తేజ్ అని వాడితే డౌన్ అయిపోతారు, 16 నంబర్లో పడిపోతుంది. సో ఇక్కడ ఈ తేజ అనే పేరులో 4 అక్షరాలు. మొదటి డిఫెక్ట్ 4 అక్షరాల్లో పేరు ఎవరి పేరు ఉన్నా చీకట్లోకి వెళ్ళిపోతారు. తేజాలో TEJA 4 అక్షరాలు. 4 అంటే రాహు. రాహు అంటే డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. 4లో ఉన్నవాళ్ళు చీకట్లోకి వెళ్ళాలి, కష్టాల్లోకి వెళ్ళాలి. కనిమొలి, కరుణానిధి కూతురు కని 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 అన్నాక ఆమె 2G కేసులో జైలుకి వెళ్ళింది. ఈమెతో పాటు ఇంకొక ఆయన వెళ్ళాడు జైలుకి, మంత్రిగా ఉన్న ఆయన, కేంద్ర మంత్రి రాజా కూడా 4 అక్షరాలు. ద గ్రేట్ సత్యం రామలింగరాజు, రాజు 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 అన్నాక ఆయన ఇప్పుడు గత 7.5-8 ఏళ్ళగా జైల్లోనే ఉన్నారు రాజుగారు. 10,000 మంది పైగా స్టాఫ్కి అన్నం పెట్టిన దేవుడు ఈరోజు జైల్లో ఉన్నారు ఆయన, రాజు అన్నాక. సో 4 అక్షరాల పేరు ఉచ్చారణ కష్టాల్ని పిలుచుకుంటుంది, బాధల్ని పిలుచుకుంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ పిలుచుకుంటుంది, యాక్సిడెంట్స్ని పిలుచుకుంటుంది. తేజాలో TEJAలో T అంటే 2, E అంటే 5, J అంటే 1, A అంటే 1. టోటల్ సంఖ్యాబలం 9, 4 అక్షరాలకి. 9లో EA ఓవల్స్. E అంటే 5, A అంటే 1. 6 అచ్చులు, 3 అల్లులు. సో 9లో 6 అచ్చులు, ఓవల్స్, 3 కాన్సనెంట్స్. 6, 3 ఎఫెక్ట్ పడిపోయింది. సో 6, 3 ఎఫెక్ట్ ఎవరి పేరులో పడితే ఒకే మనిషి ఒంట్లో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. అంటే మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, 2 పడనోళ్ళని, 2 వేరే పార్టీ వాళ్ళని పిలుచుకున్నారు, ఒక రూమ్లో వేసి కూర్చోబెట్టారు. మీరు మళ్ళా తలుపు తీసే లోపల మొత్తం ఇల్లు గందరగోళం కొట్టుకొని మొత్తం పగలగొట్టేసి ఉంటారు. ఈ 6, 3 కూడా అంతే. 6కి 3కి పడదు. 6 వీనస్, 3 జూపిటర్ కలయిక వల్ల తేజ హెల్త్ పాడవ్వాలి, వెల్త్ పాడవ్వాలి, రిలేషన్ పాడవ్వాలి. ఈ అబ్బాయికి నన్ను కలిసినప్పటికీ ఇంటర్ ఆపేస్తున్నాడు ఈ అబ్బాయి. సో ఏమంటే 9వ క్లాస్ నుంచి 1 సైడ్ హెడేక్, విపరీతమైన మైగ్రేన్ హెడేక్ వస్తుంది. ట్యాబ్లెట్లు వేసుకుంటే కొంతసేపు తగ్గుతుంది పెయిన్, ఒక 2-3 గంటలు రిలీఫ్ వస్తుంది, మళ్ళా నొప్పి స్టార్ట్ అవుతుంది. అంటే నొప్పి వచ్చినప్పుడు మాత్రము కంటిన్యూగా 5 డేస్, 6 డేస్, 7 డేస్ నొప్పి ఉంటుంది. వదిలేస్తే ఒక వారం 10 రోజులు ఖాళీ, నొప్పి లేకుండా ఉంటుంది. మళ్ళీ నొప్పి వస్తే మళ్ళీ 5 to 10 డేస్ కంటిన్యూ పెయిన్ ఉంటుంది. మాత్రలు వేసుకుంటే కొంచెం ఉపశమనం, మళ్ళీ పెయిన్ స్టార్ట్. సో సిటీ స్కాన్ చేసుకున్నారు, MRI స్కాన్ చేసుకున్నారు, అన్నీ చేసినా ఎక్కడ ఏ డిఫెక్ట్ లేదు, ప్రాబ్లం ఏమి లేదు. సో వీళ్ళ ఫాదరు కర్నూలులో ఎలక్ట్రిక్ షాప్ నడుపుతారు, చాలా ఫేమస్ ఎలక్ట్రిక్ షాప్ వీళ్ళది. సో ఈ అబ్బాయిని 9th అవ్వడము, 10th ఇంట్లో ఉండి చదువుకున్నాడు, అట్లా మార్కులతో పాస్ అయ్యాడు. ఇంటర్ ఇంకా పోలేకపోయాడు, ఇంక చదువుకోలేను నాన్న, నాకు ఈ హెడేక్ భరించలేకున్నాను అని. సో ఈ మన ప్రోగ్రామ్స్ చూసి వాళ్ళ నాన్నగారు, మా అబ్బాయికి ఇలా ప్రాబ్లం ఉంది కదా, తేజ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి నాకు వాట్సాప్ పెట్టారు 2020లో. సో నేను వాయిస్ ఇచ్చాను. సో ఈ అబ్బాయి పేరులో 6, 3 ఎఫెక్ట్ ఉంది, 4 అక్షరాల ఎఫెక్ట్ ఉంది. దీనివల్ల హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, డిస్ట్రక్షన్ ఉంటుంది, ఏ పని చేసినా కలిసి రాదు అని చెప్పడం, వెంటనే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకున్నారు. కరెక్షన్ చేసిన 3 months స్టోన్స్ వేసుకున్నారు. మనం తిరుపతి కాలాస్ దగ్గర ప్రత్యేకంగా 108 డేస్లో పూజలు పెడతాం స్టోన్స్, అంజమేడు విలేజ్లో. ఆ స్టోన్స్ తెప్పించుకొని అబ్బాయికి వేయడము, వేసిన రోజు నుంచి ఆ అబ్బాయికి హెడేకే లేదు.
సో నాకు వాళ్ళ నాన్నగారు ప్రతి 3 నెలలకి లాస్ట్ 3 ఇయర్స్గా చేస్తూనే ఉన్నారు. సో అబ్బాయి ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు, బాగా చదువుకుంటున్నాడు. అంటే వాళ్ళ నాన్నకు ఒక రూపాయలు దిగులు, షాపు రేపు ఎత్తకి ఇచ్చినా షాప్ చూసుకున్నా బతకడానికి ఇబ్బంది లేదు. బట్ చదువులో కూడా ఒక డిగ్రీ అన్నా ఉండి ఆ నాలెడ్జ్తో షాప్లో ఉంటే, ఎందుకంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉండి ఎవరన్నా యామార్చచ్చు, మోసం చేయొచ్చు, డబ్బులు కొట్టేయచ్చు, తలకిందులు చేసేయచ్చు కదా చదువు లేకపోతే. సో వాళ్ళ ఫాదర్ కోరుకున్నట్టే అబ్బాయి ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. బట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హీస్ గోయింగ్ టు సెకండ్ ఇయర్. మంచి హెల్త్ ఉంది, అంతమంది కాన్ఫిడెన్స్ లేదు, ఇప్పుడు ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. హెడ్ఏక్ లేకపోవడం అబ్బాయి ఎంతో ఆనందంగా. సో ఆ అబ్బాయి తరపున సుమారుగా ఒక 300 మంది క్లయింట్స్ని పంపించాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు చేసుకోండి 50% ఉంటే పేరు 100లో పెడతాడు అన్న, 70 ఉంటే 100లో పెడతాడు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఆ తలలోకి వచ్చినప్పుడు చచ్చిపోవాలనిపించేది, నాకు ఉరేసుకోవాలనిపించేది, ఎంతో రాయితో తల కొట్టేసుకుని అనిపించేది. ఇప్పుడు గత 3 ఏళ్ల పైనుంచి నాకు ఎలాంటి హెడ్ఏక్ లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను అని తేజ గారు చెప్తుంటే, ఇలా తేజాలు చాలామంది నా క్లయింట్స్ కరెక్షన్ తీసుకోకముందు యాక్సిడెంట్ అయ్యింది, వాళ్ళ పేరెంట్స్ వచ్చేవాళ్ళు, అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, కాలు దిగింది, చెయ్యి దిగిందని. సో 6-3లో హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్ పాడవుతుంది. మన దగ్గర ఒక అక్షరం మార్పించుకున్నాక లైఫ్ అంటే ఇంత ఆనందంగా ఉంటుందా? సో లైఫ్ ఇస్ ఫర్ ఎంజాయ్మెంట్, టు బీ హ్యాపీ, టు బీ హెల్తీ, టు బీ వెల్తీ. బాధపడడానికి కాదు ఈ లైఫ్లో మనం వచ్చింది, ఏదో ఒకటి సాధించి 10 మందికి మేలు చేసి మనము హ్యాపీగా ఉండాలా, ఇతరులు హ్యాపీగా ఉండాలా. సో తేజలాగా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ పేరు తేజ అయితే మాత్రం వెంటనే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కటి పరిష్కార మార్గం చూపిస్తాను. ఎందుకంటే న్యూమరాలజీ ఈజ్ నాట్ ఫర్ వన్ రిలీజన్, హిందూ వాడచ్చు, ముస్లిం, క్రిస్టియన్. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా మన క్లయింట్స్ ఉన్నారు. ఇది ఒక మతంకి, ప్రాంతానికి సంబంధించింది కాదు. నేను ఏం పూజలు చెప్పను, పూజలు చేయమని చెప్పను. చేసేవాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు, నమాజ్ చేసుకోవచ్చు, చర్చ్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి వెళ్ళొచ్చు. బట్ నేను చెప్పినట్టు కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్ అండ్ లక్కీ స్టోన్స్ వేసుకొని నేను చెప్పినట్టు కోర్స్ ఫాలో అయితే మీ లైఫ్లో ప్రతిరోజు మీకు పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. మీరు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఎవరైనా సరే అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా మీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు చాలామందికి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, పేరులో కరెక్షన్ అవసరమా అనే డౌట్ రావచ్చు. సో ఫస్ట్ మీ పేరులో పైకి వెళ్ళి పడిపోయే నంబర్ ఉందా, పైకి వెళ్తూనే ఉండే నంబర్ ఉందా? పైకి వెళ్తూనే ఉంటే మీరు అదృష్టవంతులు. యు ఆర్ బ్లెస్డ్ బై ద గాడ్స్ డివైన్ పవర్ కాల్డ్ నేమ్. సో కొంతమందికి 16వ నంబర్ ఉంటుంది, పైకి వెళ్ళి ఒక్కసారిగా పడిపోతారు. అది 16 సడన్ డెత్ నంబర్. సౌందర్యలో ఉన్నింది, సావిత్రిలో ఉన్నింది, సిల్క్ స్మితాలో ఉన్నింది. కొంతమందికి 19 నంబర్, లైక్ శ్రీహరి, లైక్ సావిత్రి, లైక్ సిల్క్ స్మిత. డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లం అండ్ ఎర్లీ డెత్ నంబర్ అంటారు 19ని. 27 కూడా డిప్రెషన్ నంబరే, సూసైడ్ నంబరే. 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 48 అంటే అన్నీ ఉన్న వదిలేసి లేని పక్క వెళ్ళడం. ఈ పక్క అంతా ఉంది ఆస్తి వదిలేసి లేని పక్క వెళ్ళేది 48. లైక్ మోనికా బేడి ఉన్నది వదులుకొని దొంగ పాస్పోర్ట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన 48 నంబర్. 57 నంబర్ అంటే గుండెల్లో 3 కత్తులు, ఏం జరిగినా ఆనందం ఉండదు. నంబర్ ఆఫ్ హార్ట్ బర్న్స్ అండ్ హార్ట్ బ్రేక్స్. అసలు మీ పేరులో ఏ నంబర్ ఉంది? 12 ఉంటే తలకిందుల జీవితం, 13 అకాల మృత్యు, 16 యాక్సిడెంట్స్, 18 విడాకులు. సో ఫస్ట్ తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఇవే: 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36, 48 అండ్ 57. ఈ నంబర్లు లేకుండా ఉంటే మీరు అదృష్టవంతులు. ఈ నంబర్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా మీ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది, ఒక్కసారికి కిందకి లాగి పాడేస్తుంది. సో మీ పేరులో నంబర్లు బాగున్నాయా లేదా? సో నేను ఇచ్చిన వాళ్ళు, కరెక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఒకసారి చెప్పుకుంటాను. సో ఇష్క్ సినిమా ముందు నితిన్కి చాలా ఫ్లాప్లు వచ్చాయి, చాలామంది చూపించుకున్నారు, కెరియర్ లేదని చెప్పారు. నేను ఒక యాడ్ చేశాక ఇష్క్ సినిమా నుంచి మళ్ళా గ్రాఫ్ పెరిగింది. బోయపాటి శ్రీను గారికి 2006లో రామానాయుడు స్టూడియోలో నేను నాన్నగారిపై ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి 2003లో అదిరిందయ చంద్రం సినిమా కన్నా ముందు ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ శ్రీవాస్కి
డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ మురుగదాస్కి, హీరోయిన్ల తమన్నాకి ఒక ఏ ఒక హెచ్ 2004లో ఇవ్వడం జరిగింది. అమీర్ ఖాన్ AA. సో ఇచ్చిన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. కరెక్షన్ ఇచ్చేటప్పుడు నా ఫ్యామిలీకి ఇచ్చాననుకుంటాను. సో నా అక్కకో, చెల్లుకో, తమ్ముడికో, అమ్మకో, అక్కకో, నాన్నకో అనుకొని కరెక్షన్ ఇస్తాను కాబట్టి. అండ్ ఇది మేము గత 40 ఏళ్ళగా నాన్నగారు 30 ఇయర్స్ పైన 35 ఇయర్స్ న్యూమరాలజీకి లైఫ్ని అంకితం చేశారు. నేను నాన్నగారి దగ్గర ఎంతో నేర్చుకొని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో BHLలో డీజీఎంగా ఉండి 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్నగారు. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉండి జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దిస్ ఇస్ విత్ ఫుల్ ఆఫ్ ప్యాషన్, మీకు మంచి చేయడానికే. సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. వాట్సాప్ చేయండి. నేను మీ పేరు బాగుందంటే మీరు లక్కీ, బాగాలేదు అన్నప్పుడు లేట్ చేయకండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది. 1 టైం ఫీ కట్టి కరెక్షన్ చేయించుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్ పెట్టండి. స్క్రీన్లో 8 నంబర్స్లో ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా ఒక్క నంబర్కే చేయండి. అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి. ఇది నా హంబల్ రిక్వెస్ట్. ఒక్క నంబర్కే పెట్టండి. సమస్యలు పెట్టకండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, సర్నేమ్ మాత్రం, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 థర్డ్ వాట్సాప్ నంబర్. సో మీకు స్టోన్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏది కావాలన్నా 9703335056 9703335056 ఈ నంబర్ కాల్ చేయొచ్చు. పేరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు బాలేదన్నప్పుడు తక్షణం జాగ్రత్త పడండి. నాకు 38 లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు. మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా వాయిస్ ఇస్తున్నాను. బాగలేని వాళ్ళు పేరులో కరెక్షన్ వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది న్యూమరాలజిస్టులు ఉన్నారు, బట్ ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గర రావాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ 20% 30% నాలెడ్జ్ వాళ్ళు. నేను నెహ్రూ గారి దగ్గర ట్రైన్ అయినాం కాబట్టి నేను బెస్ట్ ఇస్తానని నాకు 100% నమ్మకంతో మీకు చెప్తున్నాను. అండ్ టాప్ VIPs కానీ ఎవరైనా సరే కరెక్షన్ నన్నే కన్సల్ట్ అవుతారు. సో ది బెస్ట్ కోసం టేక్ మై అపాయింట్మెంట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.